ఆర్ల మండలంలో ఎగలగమ్మ గాంధీకు నిరసిస్తూ ఆ యుద్ధంలో విజయం సాధించాలని భారతదేశం త్రివిధ దళాలు విజయం సాధించాలని మూడు మతాలని కూడా కలుపుకొని కార్యక్రమాలు చేయాలని, పూజ కార్యక్రమాలు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి ఆదేశాల మేరకు ఆర్ల మండలంలో బీజేపీ పెద్దలందరినీ కలుపుకొని ఇన్ఛార్జీలు, మా కార్యదర్శులు, పెద్దవారు అందరితో కలుపుకొని మండల అధ్యక్షుడిగా కమలం సతీష్ బాబుని నేను కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన దాంట్లో మొదటిగా తెల్లవారు 8 గంటలకి మసీదుకి వెళ్ళి మసీదులో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా భారత్ మాతకి నినాదాలు చేస్తూ మా దేశంలో ఉన్న మేము కూడా భారతీయులమే కనుక మా భారతదేశానికి దాడి పేరు తలపెట్టిన ఎవరైనా సరే ఆ దేశాన్ని చిత్తు చేయాలని మేము కూడా కోరుకుంటున్నామని వారు తెలపడం జరిగింది. అదే రకంగా ప్రార్థన చేయడం కూడా జరిగింది, భారతదేశం విజయం సాధించాలని. ఆ తర్వాత చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చిలో ఉన్న ఫాదర్ గారు కూడా చాలా బాగా ప్రార్థన చేసి ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారు. మేము భారతదేశంలో నివసిస్తున్నంతకాలం మేము భారత పౌరుని, మాకు దాడి జరిగినా, మీకు దాడి జరిగినా, ఎవరికి దాడి జరిగినా కూడా మనందరూ భారతీయులుగా ఈ యొక్క దాడిని ఖండిస్తున్నామని చెప్పి మనకి విజయం సాధించాలని ఆయన కూడా పూజ చేయడం జరిగింది. తర్వాత రామాలయం రావడం జరిగింది. రామాలయంలో అర్చనలు చేసి ఆయన కూడా మన శ్రీరామచంద్రుడు, రాముని వారి సైన్యం మొత్తం హనుమంతు వారి సైన్యంగా మనందరం అనుకున్నాం, మనకేమీ కాదని, రక్షణ శక్తికి మన దైవశక్తి తోడుందని ఆయన కూడా పూజ కార్యక్రమాలు చేసి 108 కొబ్బరికాయలు మొత్తం మా కార్యకర్తలు తర్వాత గుడికొచ్చే భక్తులందరితో కలిపి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా చేయడం మా వంతు అయితే నిజంగా అక్కడ పహల్గామ్ దాడిలో జరిగిన విషయానికి వస్తే ఇక్కడ మేము ఇంత కలిసికట్టుగా ఉన్నామని మేము ఇంత నిరూపిస్తుంటే మమ్మల్ని హిందువులనే చంపాము, ఇక్కడ ఉన్న ముస్లింలందరూ మా వాళ్ళే అనిపించేటట్టుగా మన మత దేశాలు రెచ్చగొడుతూ మాకు తవులు పెట్టామని చూడడం ఒకటి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఒకటి, చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తామని మన నరేంద్ర మోడీ ఇప్పటివరకు చేసిన దాడిలో తెలిసింది మనకి. ఇక మీదట భారతదేశం జోలికి ఎవరు రావాలన్నా కూడా భారతదేశంలో ఉన్న మతాలు రెచ్చగొడతాం, కులాలు రెచ్చగొడతాం అంటే మా కులం ఒకటే భారతీయ కులం, మా మతం ఒకటే భారత మతం, మా అందరినీ కూడా భారతీయులమే అని నిరూపించే విధంగా మేము అందరం కలిసి ఉన్నామని వాళ్ళ మసీదు సోదరులు కానీ, తర్వాత చర్చి సోదరులు కానీ, మా హిందూ సోదరులు కానీ అందరూ కలిసి చేసిన ఈ కార్యక్రమాన్ని మాకు చాలా సంతోషం అనిపించింది. మేమైతే మోడీ గారికి ఫుల్ సపోర్ట్తో ఉన్నాం. మేము ఈ రకమైన సపోర్టే కాదు, యువకులందరూ కూడా చాలా ఉద్రేకంతో ఉన్నారు. ఈ టైంలో పిలుపునిస్తే మేము యుద్ధానికి కూడా రెడీగా ఉన్నామని ఈ వేదికగా మేము చెప్పడం కూడా జరుగుతుంది. ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి మన భారత పౌరులకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఆ దాడిని ఖండిస్తూ మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే కుయుక్తులు కుతంత్రాలు చేస్తుందో వాళ్ళ మీద భారత సైన్యం, మన త్రివిధ దళాలు చేస్తున్నటువంటి పోరాటంలో విజయం సాధించాలని, అలాగే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం కనబడకుండా చేయాలని అలాంటి సంకల్పం మన భారత సైనికులకి, మన భారతదేశ నాయకులకి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈరోజు దేవాలయాలు, ప్రార్థనాలయాల్లో మనం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుంచితత్వమైనటువంటి పనులు మానుకోవాలని, పహల్గామ్లో నిరాయుధులు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్న టైంలో వాళ్ళ మీద చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, వాళ్ళు దానికి ఏదైతే పేరు పెట్టారో జిహాద్ అని, వేరొక పేరు ఇంకోటి ఏదైతే పెట్టుకుంటున్నారో ఇలాంటి వాటన్నింటినీ ఆయుధాలు లేని వాళ్ళని, అప్రమత్తంగా లేని వాళ్ళని, వాళ్ళ పిల్లలు
ఆడవాళ్ళు చూస్తుండగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మతంతో సంబంధం పెట్టుకొని వాళ్ళు ఏ మతస్థులు అని చెక్ చేసి చూసి చంపడం అనేది ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. ప్రపంచం మొత్తం దాన్ని ఖండించింది. అలాంటి వాళ్ళని ఎక్కడున్నా సరే, ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళని బయటికి లాగి ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ